ప్రేమల వైఫల్యం, నమ్మిన వారి చేతుల్లో మోసపోవడం, ఇవన్నీ కూడా చాలా బాధాకరమైన విషయాలు అనుకుంటాం. కానీ ఇలాంటి వ్యక్తులను చూస్తే ఒకటి గుర్తొస్తుంది. ఏంటి అంటే, ఒక బర్రెను ఒక స్తంభాన్ని కట్టేసామనుకోండి, అది స్వేచ్ఛగా తిరిగి గడ్డి తినలేదు. దాని ముందు గడ్డి వేస్తే తింటుంది, లేకపోతే లేదు. అలాగా గడ్డి తినించి ఫ్రీగా తిరిగి గడ్డి తినకపోతే అది మనకి పాలు ఇవ్వదు, అది అలాగే ఉండిపోతుంది. అలాగే వీటిలో అంటే ప్రేమలో విఫలం కానీ, లేకపోతే ఇట్లా మనం మొదట చెప్పుకున్నట్టు అయిన వాళ్ళతో అవమానాలు కానీ, నష్టపోయినా కూడా అదే మనం గుర్తు పెట్టుకుంటూ బాధపడుతూ ఇలాగే కూర్చుని ఆలోచించాం అనుకోండి, ఇంకా మనతోటి ఎవరు కూడా మాట్లాడరు. ఫస్ట్ మోటివేట్ చేస్తారు ఉండాలి చేయాలని. మనం వినమనుకోండి, అదే ఆలోచిస్తే ఏం చేస్తారు, కొద్ది రోజులకి అసలు మనలాంటి వ్యక్తి ఇంట్లో ఉన్నారని కూడా మర్చిపోతారు. సో ఆ బర్రకి మనకి డిఫరెన్స్ అనేది ఏమి ఉండదు. దీని సారాంశం ఏంటంటే, అయిపోయినవి తలుచుకోకూడదు. ఇక ముందు జీవితంలో ఎలా ఉండాలి అని ఆలోచించి ఆ విధంగా ముందడుగు వేస్తే వాళ్ళు చాలా వివేకవంతులుగా రాణిస్తారు.